నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావా? సరి అయిన బోధ విను, జాగ్రత్త. క్రిస్టియన్ ఛానల్స్ తోటి, యూట్యూబ్ ఛానల్స్ తోటి జాగ్రత్త. 100 ప్రసంగాల్లో 10 బాగుంటాయి, ఆ 10 కూడా బాగుంటాయి లేదు నేను సరిగా చెప్పలేను. మీకు ఎలా తెలుస్తుంది? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు. పౌలు అంతటి ఉద్దండు బోధిస్తుంటే బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పంగానే ఆ అమ్మాయి చదివేస్తుంది. చదవడం కాదు, పరిశోధన చేశారు లేఖనాలని. ఎందుకు పరిశోధన చేశారు? పౌలు చెప్తున్నది అలాగూ ఉన్నదో లేదోనని. నువ్వు ఎప్పుడైతే దైవజనుకి దైవజనురాళ్ళకి ఫ్యాన్ అయిపోతావో నీకు భక్తి పోయినట్టే. వాళ్ళు విగ్రహం అయిపోయి కూర్చుంటారు నీ గుండెల్లో. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. దేవుడికి గుర్తుపెట్టుకో, నువ్వు పూజించాల్సింది దేవుడినే తప్ప దైవజనుడిని కాదు. గౌరవించు, బట్ పూజించుకో. నీకు ఇష్టమైన దైవజనుడు, నీకు అతి ఇష్టమైన దైవజనుడు వాక్యం చెప్తుంటే కూడా నువ్వు వాక్య విమర్శ చేయకపోతే నువ్వు భక్తికి దూరం అయ్యే అవకాశం ఉంది.